గోదావరికని సప్తగిరి కాలనీలో అక్రమంగా పాఠ్యపుస్తకాలను నిల్వ చేసిన గదిని సంబంధిత అధికారులు గురువారం సీజ్ చేశారు. సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం అక్రమంగా పాఠ్యపుస్తకాలను ఓ గదిలో నిల్వ చేసినట్లు విద్యార్థి యువజన సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు ఎంఈఓ పిఆర్సి శ్రీలత సదరు గదిని సీజ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలు పాఠ్యపుస్తకాల అమ్మకాల పేరిట తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నాయని విద్యార్థి యువజన సంఘాల నాయకులు బి దుర్గాప్రసాద్, సాగర్, ప్రసన్న, వంశీకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పుస్తకాలను ముద్రించినా అమ్మినా ప్రత్యక్ష పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సప్తగిరి కాలనీలో ఒక ఇంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా పుస్తకాలు, ఒక స్కూల్కు సంబంధించిన పుస్తకాలు, శ్రీ చైతన్య స్కూలు సప్తగిరి కాలనీ బుక్కులు ఒక ఇంట్లో పెట్టి అమ్మడం జరుగుతూ ఉన్నది. విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళి సంబంధిత ఎంఈఓ అధికారికి సమాచారం ఇవ్వడం ద్వారా వారి యొక్క సంబంధిత సిఆర్పీలను పంపి ఆ ఏవైతే అక్రమంగా నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాలు ఉన్నాయో ఆ గదిని వారు ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో విద్యార్థి యువజన సంఘాలుగా కార్పొరేట్ పాఠశాలలను మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పాఠ్యపుస్తకాలు అమ్మినా కానీ ఖచ్చితంగా వాటిని సంబంధిత అధికారుల సమక్షంలో మేము సీజ్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు కూడా ప్రభుత్వచే ముద్రించిన పాఠ్యపుస్తకాలను మాత్రమే విద్యార్థులకు అందజేయాలి తప్ప మీ అయితే వ్యక్తిగతంగా పాఠశాలలు ముద్రించి అధిక రేట్లకు అమ్ముకుంటూ తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ ఏవైతే చేస్తున్నారో అదంతా కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధము. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మేము ఎల్లవేళలా కూడా అండదండగా ఉంటాము విద్యార్థి యువజన సంఘాలుగా. కాబట్టి ఎక్కడ ఏ పాఠశాల అయినా బుక్కులు అమ్మితే మాత్రం ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా విద్యార్థి యువజన సంఘాలుగా మేము పోరాటాలు చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా అన్ని విద్యా సంస్థలను హెచ్చరిస్తూ ఉన్నాం.